యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాగతం చేద్దాం. పద్మ గారు యథావిధిగా మళ్ళీ మీ ముందుకి. ఇవాళ చందేరి బిగ్ బోర్డరు, అలాగే మంగళగిరిలో కొద్దిగా ప్రింట్స్, అలాగే కుప్పడాలు, ఫ్యాన్స్ కొద్దిగా ఫ్యాన్సీ ఐటమ్, ఈ అన్ని ఐటమ్తో మీ ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ కొట్టండి అని తెలియజేస్తూ 66,000 సబ్స్క్రైబర్ క్రాస్ అయ్యాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొన్నటి వరకు పూజలతోటి వ్రతాలతోటి శ్రీశైలం 16 సోమవారాల వ్రతం పూర్తి చేసుకుని శ్రీశైలం దర్శనం చేసుకుని లాస్ట్ సోమవారం శ్రీశైలంలో మన శివలింగాలన్నీ నిమజ్జనం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని రావటం జరిగింది. మళ్ళీ ఇంక ఇప్పటి నుంచి ఇవన్నీ వచ్చి పండుగలు కాబట్టి క్రిస్మస్, సంక్రాంతి ఫుల్గా మీతోటే ఉంటానని తెలియజేసుకుంటూ వచ్చేయండి చందేరి శారీస్లోకి. ఓకే, ఫస్టే మీకు చందేరి బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ శారీ. వాయిస్ మొత్తం పోయిందండి, ఇంకా నీళ్ళు పడట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మాట్లాడినా కూడా పడట్లేదు, గొంతు ఏదో తేడా. ఇది చందేరి బిగ్ బోర్డరు కంచి బోర్డరు. బార్డర్లో ఒక్క చీర మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తానమ్మా. ఇది పౌటంచు, సేమ్ అదే కలర్ బ్లౌజ్. బాగుంది కదా, ఏదో చాలా రోజులు అయిపోయినట్టుంది మీ అందరితోటి, వీడియోలు లేవు కదా. ఓకే, ప్రతిదీ ఊరికి ఇలా చూపించేస్తానమ్మా. ఇదిగోండి, ఇది గ్రీన్, ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. చందేరి బిగ్ బార్డర్ శారీస్ ఇవి. అలాగే ఇది కూడా, ఇది పింక్ వస్తుంది బ్లౌజు. ఓకే, ఓపెన్ చేయలేను అంటే ప్రింట్లు మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, టైం వేస్ట్ అవుతుంది మనకి. ఈ చీర అయితే ఎంతమంది అడుగుతున్నారో దొరకట్లేదండి అసలు. కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త డిజైన్స్ వేసేస్తున్నాడు. ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, పింక్ రాణి అంటే అలా కూడా కాదు, బాగుంది, అటు మెరూను కాదు ఇటు రాణి కాదు అన్నట్టు. స్క్రీన్ షాట్. బాగుందే చీర. చందేరి బిగ్ బోర్డర్లు అండి, ప్రతి దగ్గర చెప్తాను నేను. మీరు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు మాత్రం పర్టికులర్గా పెట్టండి, నాకు సలహాలు సూచనలు ఇవ్వకండి, రేట్లు చెప్పమని. నాకు తెలిసి ఎలా ఫాలో అవ్వాలో. నచ్చిన వారి మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది వైట్ అండ్ బ్లాక్. ఓకే, బయట కనిపించిన వాళ్ళు కూడా పుణ్యక్షేత్రాల్లో అమ్మ ఛానల్లో చీరలు అన్నీ బాగున్నాయి కానీ రేటు చెప్పేయచ్చు కదమ్మా అని అడుగుతున్నారు నన్ను. చెప్పనండి రేటు, రేట్ చెప్తే స్పెషల్ లేదు, అందరూ రేటు. నేను నా ఒపీనియన్ ఏంటంటే, నేను రేట్ చెప్పేశాను, మీకు చీర నచ్చింది కానీ స్క్రీన్ షాట్ పెట్టి చీర ఉందా అని అడగాలి కదా. కంపల్సరీ రేట్ తెలుసుకున్నంత మాత్రాన్ని మీకు చీర దొరకదు, కంపల్సరీ మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టవలసిందే. అందువల్ల దాంతోపాటే ప్రైస్ ఎంత మేడం అని అడిగితే అయిపోయాయి కదా. అది ఉందనుకోండి కాస్ట్ చెప్తాను, లేదనుకోండి సోల్డ్ అవుట్ చెప్తాను. ఇవన్నీ చందేరి బిగ్ బార్డర్లో కలంకారీ ప్రింట్తో. ఈ బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలరు బ్లౌజ్ వస్తుంది. ఓకే, కొంచెం లైటింగ్ ఉంటుంది, మళ్ళీ కొద్ది బ్రైట్గా అనిపిస్తుంది. మీ ఇంటికి వచ్చాక ఇలా ఉంది అలా ఉంది అనుకుంటే ముందే మీరు డిసైడ్ అయ్యి పర్వాలేదు కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు అనుకుంటేనే ఆర్డర్ తీసుకోండి. 1-10 సార్లు చెప్తున్నాను, వినండి అమ్మా. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓ లైక్ వేసుకోండి. శ్రీశైలంలో చాలామంది గుర్తుపట్టేశారు నన్ను, కొంతమంది ఫొటోస్ కూడా తీసుకున్నారు. నేను కూడా ఒక సెలబ్రిటీ అయిపోయాను అనమాట. ఇదిగోండి పింక్ అమ్మ, రాణి పింక్, ప్లెయిన్ బ్లౌజు, గ్రీన్, మంచి గ్రీన్. చీర బాగుంది, డిజైన్ చిన్న డిజైన్, పెద్ద పెద్ద డిజైన్స్ వద్దు అనుకున్న వారికి చాలా బాగుంటుంది. ఓపెన్ చేస్తే ఫోల్డ్ పోతుంది అన్నమాట. నా మొబైల్కి ఒక ప్రాబ్లం వచ్చేసింది ఏంటంటే, ఎందుకో ఒక 4 అవర్స్ ఉండి అన్నీ డిలీట్ అయిపోతున్నాయి. ఏం ఆప్షన్లో నొక్కేసానో తెలియట్లేదు. స్క్రీన్ షాట్లన్నీ వారు ఏం చీర అడిగారో కూడా చెప్పలేకపోతున్నాను.
అది చూపించాలి. ఇది మంగళగిరి పట్టు అండి. అక్కడ వరకు చందేరి వచ్చినాయి కదా. ఇది మంగళగిరి కంచి బార్డర్తో నేను వేయించిన ప్రింటు. బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ ఇలా బాందిని డాట్ ప్లెయిన్. హ్యాండ్కి బార్డర్ వస్తుంది, బిగ్ బార్డర్. గొంతు పోయింది. పాతాళగంగలో స్నానం చేసి రోప్వేలో వెళ్ళి, ఇది మంగళగిరి పట్టు బార్డర్ లేనిది, అంటే గోల్డ్ బార్డరు సిల్వర్ బార్డర్ లేనిది ప్లెయిన్ పట్టుకి ఇలా వేయించాను. ఇది పళ్ళు, ఈ డాట్స్ బ్లౌజు, శారీ అంతా అలా ఉంది. హనీ కలర్ లాగా బాగుంది కదా, చిన్న డిజైన్, చాలా బాగుంది చీర. అమ్మా, మడతలు పెట్టాలనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది, వీడియో లెంత్ అయిపోతుంది, చూడరు మీరు ఎక్కువసేపు, స్కిప్ చేసేస్తారు. స్కిప్ చేయకుండా చూడాలంటే ఇది కూడా చెట్టినాడు పట్టండి. ఇవి ఎన్ని చీరలు వేయించినా అడుగుతున్నారు. ఇది బార్డరు, ఇది పళ్ళు, బ్లౌజ్ మాత్రం ప్లెయిన్. అంత అలికేసినట్టు ఉంటుంది, డిసెంట్ కలర్ కదా అని చెప్పి బ్లౌజ్కి మాత్రం ఏమి వేయించలేదు. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. చెట్టినాడు పట్టండి, నిజాం బార్డర్ అంటారు కదా, గోల్డ్ నిజాం బార్డర్, మంచి మెరూను. మనం కుంకుమ పూజలు చేస్తాము, కుంకుమ కలరు, ఆ కలరు. ఇంకా నేను కట్టుకున్న చీర అయితే ఎప్పుడుదో గద్వాల చీరకి నేను ఇలా ప్రింట్ వేయించేసుకున్నాను. ఇది మంగళగిరి హ్యాండ్లూమ్. మీకు యథావిధిగా ప్రతి వీడియోలో ఇంచుమించుగా చూపిస్తున్నాను. ఈ కింద బార్డర్ ఏదైతే వచ్చిందో అదే ప్రింట్ పళ్ళు, బ్లౌజు ఈ మెరూన్కి వస్తాయి. బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్. ఓకే, ఇది కూడా చందేరి. ఈ గ్రీన్ వస్తుంది బార్డర్. బార్డర్ చూడండి ఎంత బాగుంది. అదే కలరు లక్స్ గ్రీన్ లాగా బ్లౌజ్ వస్తుంది. అరిటాక్ గ్రీన్ అనుకోవచ్చు. మంచి బార్డర్ బాగుంది. ఇది కూడా మంగళగిరి హ్యాండ్లూమే. అన్నీ ఆ ప్రింట్లు ఎందుకని మళ్ళీ మార్చాను ప్రింట్. బ్లాక్ ఎక్కువ ఇష్టపడతారండి, బాగా అడుగుతున్నారు. ఇదిగోండి, ఇది ఏదైతే బార్డర్ ఉందో మెరూన్కి వచ్చింది. ఇది పళ్ళు, సేమ్ ఇదే లైన్, బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో పక్కన అమ్మాయిని పెట్టుకుని ఈ చీర ఎలా అందిస్తుంది ఇలా చూపించి అలా పడేస్తాను. మీకు 10 నిమిషాలే వీడియో పెడతాను, సూపర్గా చూసుకుందరు. కానీ నాకు టైం ఎక్కువైపోతుంది. ఇది మంగళగిరి పట్టు చీర, ప్రింటెడ్, సేమ్ ఇదే పళ్ళు బ్లౌజు వస్తుంది ప్రింటెడ్. అదిగో, ఇది కూడా చాలా బాగుంది కలర్. ఇదే ఫ్లవర్స్ బ్లౌజ్ వస్తుంది. స్క్రీన్ షాట్. అందరినీ నేను శ్రీశైలంలో శివయ్య దగ్గరికి వెళ్ళాను. నాకు కొంచెం ప్రోటోకాల్ దర్శనం అయింది. కాకపోతే ఏమంటారు, అది స్పర్శ దర్శనం లేదు. మంత్రులు వచ్చినా కూడా స్పర్శ దర్శనం ఇవ్వట్లేదంట. అక్కడ రూల్ మార్చేశారంట. స్పెషల్గా గుమ్మం దగ్గరగాక తీసుకెళ్ళారు, గడప దాకా. ప్రోటోకాల్లో వెళ్ళాను నేను. చాలా అద్భుతమైన దర్శనం అనమాట. ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఈవో గారు ఉన్నారు, పెద్దరాజు గారు అని, మా జిన్నూరు నాన్నగారు భక్తులైన, దాన్ని చూసి గుర్తుపట్టేసి దగ్గరుండి దర్శనం చేయించారు. పద్మగారు పూజల్లో ఉంటుంది కదా, ఏదో ఉన్న మాట మాట్లాడుతుంది, కానీ పద్మగారు చాలా భక్తురాలండి. మీరు అడిగిన ప్రశ్న బట్టే జవాబు చెప్తుందండి. పద్మగారు మంచిదేనండి. ఇదిగోండి, ఇది కలంకారీ ప్రింట్, బ్రౌన్ కలర్. ఓకే, ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి బార్డరు. అదిగో అలా ఫుల్ హ్యాండ్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడికి పెట్టుకున్నా మనకు అంచు వస్తుంది. మిగిలిన బాడీ కలర్ అంతా ఈ చింతగింజ కలర్ అనుకోవచ్చు, కాఫీ కలర్ అనుకోవచ్చు. బాగుంది కదా చీర. అది ఆయన పూజలో కూర్చున్నారు. సరిగ్గా నేను వెళ్ళేటప్పటికి సంకల్పంలో ఉన్నారు బ్రహ్మరాంబ అమ్మవారి దగ్గర.
చూసి గుర్తుపట్టారా అని, నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు, మీరు పాటలు పాడతారు కదా నాన్నగారి దగ్గర అని, కూర్చోండి అన్నారు. ఆయన వెనకాల పూజలో కూర్చుని అమ్మవారు అయ్యవారిది పల్లకి మోసి ముందు ఆయన వెనకాల నేను. ఇంత అదృష్టం ఎవరు దొరుకుతుంది? 16 సోమవారాల ఫలం అలా ఇచ్చాడు ఈశ్వరుడు నాకు. ఇది పౌటంచు, ఇది హ్యాండ్లూమ్ చీర అండి, కాటను గోల్డ్ బార్డర్తో. ఓకే, ఇది కూడా ఇందాక చూపించిన పట్టు చీరలాగా ప్రింట్. ఇది బ్లౌజు పగడం కలరు, పింక్ అనుకోవచ్చు, లైట్ కలర్, బాగుంది కదా. ఇది అదే ఈ ప్రింటు నా దగ్గర చీర ఉందండి, అందుకని కుట్టించుకోలేదు. సేమ్ ప్రింట్, వేరే ప్రింట్ అయితే నాదే అవును. చాలా నచ్చింది, ఎందుకంటే గోల్డ్ బార్డర్ వచ్చింది కదా, రిచ్గా ఉంది చీర. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఫ్యాన్సీ ప్యూర్ కంచి బనారసు పట్లు ఒక్కొక్కటి పెట్టాను. వచ్చి క్రిస్మస్ కదా, ఇది లైట్ వెయిట్ పట్టు చీర అండి, చాలా లైట్ వెయిట్, ఇంకా మామూలుగా లైట్ వెయిట్ కాదు. 5,000 9,000 మధ్యలో ఉంటుంది చీర. ఇది బ్లౌజు, 6,000 నుంచి 9,000 మధ్యలో ఉంటుందమ్మా ఈ చీర. చాలా బాగుంది, గ్రే అండ్ బ్లూ. చీర అంతా కూడా ఇలా గోల్డ్ జరీ ఇచ్చాడు. చాలా లైట్ వెయిట్ పట్టు. ఇది కంచి కాటన్ చీర విత్ బ్లౌజ్ అని ఇచ్చాడు, కానీ నేనైతే బ్లౌజు కుట్టించుకోనండి, ఎందుకంటే చీరలు పెద్దగా కావాలి నాకు. ఈ కలరు ఏదన్నా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఉంది కాంబినేషన్. ఓకే, కంచి కాటను. అలాగే ఇది బెనారస్ సారీ, నేను నా డీపీలో పెట్టాను, చాలామంది చూసిండ్రు, స్టేటస్లో పెట్టాను. నా చీర నేను శ్రీశైలంలో కట్టుకున్నాను, నేను సోమవారం రోజు కట్టుకున్నాను. అదే మెటీరియల్ బెనారస్ ప్యూర్ పట్టు, లైట్ వెయిట్, చిన్న బార్డర్, బిన్ని క్రేప్ చీరల బార్డర్ లాగా. ఇది పళ్ళు, బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో. నేను ఇదే చీరలు 2 కొన్నప్పుడు రెడ్లు ఎక్కువ వాడుతున్నాను, పింక్ లేదని పింక్ తీసుకున్నాను. కానీ పింక్ కంటే ఈ కలరు బ్లౌజ్ బాగా ఉంది, చిన్న డిజైన్ వచ్చి. నాది కొంచెం పెద్ద డిజైన్. స్క్రీన్ షాట్. అలాగే ఇది కూడా కంచి పట్టు, దీనికి కాంట్రాస్ట్ పళ్ళు, అదిగోండి అలా పింక్ పళ్ళు, పింకే బ్లౌజు. శారీ అంతా అలా ఉంటుంది, కళ్ళనేతలాగా. ఇది మీకు 4,000 నుంచి 6,000 లోపు ఉందండి ఈ చీర. అంటే గోల్డ్ బార్డర్లు అవి లేవు కాబట్టి చెప్తున్నాను, 4,000 నుంచి 6,000 లోపే ఉంది. ఓకే, ఇంక ఇవైతే నేను ఆన్లైనే వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించుకున్నాను. నేను దేంట్లో చూస్తూ ఉంటాం కదా, ఒకసారి తెప్పించుకుని ఊరికి ఇప్పుడే వచ్చినాయని పెట్టాను, దొబ్బేశారండి చీరలు. 2 తెచ్చి 4 రకాలు మళ్ళీ వచ్చాయి. ఇది పౌటంచు, ఇది లెనిన్ అండి. ఇది శారీ అంత ఇలా ఉంటుంది. ఇది పౌటంచు, ఇదే రెడ్ బ్లౌజు ప్లెయిన్. కొంచెం బరువు ఉంటే ఉంది, కానీ చాలా లుక్ అనమాట చీర, బాగుంది కదా. లెనిన్ వస్తుందండి, కొంచెం బరువు ఉన్న ప్యూర్ ఉంది, చాలా బాగుంది. దాంట్లోనే ఇది అయితే మాత్రం ఇంక ఇవ్వనండి, మీకు ఊరికే సరదాగా చూపిస్తున్నాను. రేపు ముక్కోటి ఏకాదశికి తిరుపతి వెళ్ళిపోతున్నాను మళ్ళీ. ప్రోటోకాల్ దర్శనమే, వైకుంఠ ద్వార దర్శనం, అక్కడ కట్టేస్తాను ఈ చీర. ఒకసారి మీకు చూపిద్దాం, ఒకవేళ ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టచ్చు. ప్రీ బుకింగ్ అయితే తీసుకొని కానీ ఆర్డర్ పెట్టి తెప్పించగలుగుతాను. ఇది కూడా టిష్యూ లెనిన్ అండి, చీర అంతలా జరి ఉంటుంది. ఇదిగోండి, ఇది పళ్ళు వస్తాయి, ఇవి కూడా వస్తాయి. సేమ్ ఇదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది కదా, చాలా అందంగా ఉంది చీర. ఇదే గ్రీన్ బ్లౌజ్ అండి, చూసుకోండి ఒకసారి. ఒకవేళ కావాలి అంటే ఆర్డర్ తీసుకుంటా. ఆర్డర్ తీసుకుంటానంటే మీకు కంపల్సరీ అంటే కనుక తెప్పిస్తా. ప్రీ బుకింగ్ తీసుకోవచ్చు, చాలా టైం పడుతుంది, మరి నెల 15 రోజులు పడుతుంది. అలాగే ఇవి కుప్పడాలు, ఇవి కూడా బాగా అడుగుతున్నారు. క్రిస్మస్ వస్తుంది, నాకు చాలామంది
మేడమ్స్ ఉన్నారు కస్టమర్స్. వాళ్ళ డీపీలు చూస్తాను కదా, చాలామంది ఉన్నారు కస్టమర్స్. వారందరి కోసం స్పెషల్గా కొంత కలెక్షన్ తిరగేసి చూపిస్తున్నానా, ఏంటి ఇలా కనిపిస్తుంది అనుకున్నాను. ఇది బ్లౌజ్ అండి, ఇది గ్రే శారీ. ఆల్రెడీ ఇలాంటి చీరలు ఇచ్చానండి, రెండు మూడు చీరలు. ఇది పౌటంచు, కంచి బార్డర్, బిగ్ బార్డర్. ఇప్పుడు ప్రతి చీరకి కంచి బార్డర్, ఇంకా బార్డర్లు మార్పు లేవు. ప్రతి చీర కంచి బార్డర్. గ్రే చాలా బాగుంది ఈ డిజైన్, సిల్వర్ వచ్చింది కదా, చాలా లుక్ ఉంది చీర. ఇది కూడా మీకు 5 నుంచి 10 మధ్యలో ఉంటాయండి ఈ చీరలు. ఇందులో మాత్రం నేను ఒక గ్రీన్ కట్టాను. ఇవి బాగా అడుగుతున్నారు అనేసి మళ్ళీ కలెక్షన్ చేసిన, పండుగలు వస్తున్నాయి కదా అని. ఇది పౌటంచు కదా, ఎస్, ఇది పౌటంచు అంటే కిందకి చూపిస్తున్నాను అనమాట నేను. ఇది ఫోల్డర్లు కూడా తీయటానికి రాదు నాకు. ఇది బ్లౌజు, శారీ అంతా ఎలా ఉంది, శారీ అంతా ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి పింక్ పళ్ళు వస్తుంది, ఇది బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఈ చీర లైట్ వెయిట్ అండి. నేను ఒక చీర కడుతున్నాను ఇందులో, గ్రీన్ అండ్ గ్రీన్ కడుతున్నాను. దీని మీద కూడా పడింది. ఒకటే మోడల్ ఎన్ని కట్టుకోను, రెడ్ అంటే పూజలకి గుళ్ళకి బాగుంటుంది కదా. ఇది బ్లౌజ్ అండి, ప్లెయిన్. ఇది పళ్ళు, శారీ అంతా ఇలా ఉంది. ఎంత బాగుంది చూసారా, ఇలా వేసుకుంటేనే లుక్. ఇది బ్లౌజ్. ఇందులో నాకు గ్రీన్ అండ్ గ్రీన్ ఉంది, అందుకని దీన్ని పక్కన పెట్టా. అలాగే ఇది మెరూను అండ్ ఆరెంజ్ షేడ్, రెడ్ కాదు, ఇది రెడ్ ఆరెంజ్. ఇది కూడా ఇప్పుడు నేను చూపించిన చీర లాంటిది. ఇది బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది పళ్ళు వస్తుంది. అద్భుతం. ఇదిగోండి, ఇది బ్లౌజు. ఇదంతా క్రిస్మస్ పండుగ నా కస్టమర్స్ కోసం స్పెషల్ కలెక్షన్ అండి. ఓకే, ఇది వెంకటగిరి కుప్పడం ఏదో చెప్పాడు, బాగుంది శారీ. లైట్ వెయిట్ ఉన్నాయండి, బిగ్ బార్డర్లు వచ్చిన. ఇందులో కూడా నేను ఒక గ్రీన్ కట్టాను. నేను కట్టలేని చీరలు ఏదేమో అసలు. ఇది పళ్ళు, బ్లౌజు, ఇది పళ్ళు. శారీ చూడండి ఎంత బాగుందో, అబ్బా. అది కూడా ఇది శారీ, ఇది అంచు. బాగుందా, కనిపించిందా క్లియర్గా? దాంట్లో ఇంకో కలరు, అది పౌటంచండి. ఇది బ్లౌజు. ఓకే, ఇది కూడా నాది గ్రీన్ ఉంటుంది. నేను ఒక పెళ్ళిలో కట్టుకున్నాను, వీడియో చేయలేదు కానీ ఒక వీడియో చేసినట్టున్నాను, శ్రావణ మాసానికి కట్టానని. ఇది పౌటంచు, ఇది రిచ్గా, ఇది బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్. ఇంక ఇవి కుప్పడం శారీ. ఇది కూడా దాచుకుని తెచ్చా. ఎన్ని కట్టుకోను. ఇది పళ్ళు, బ్లౌజు. పట్టు చీరలు ఎక్కువ పిచ్చి, లేకపోతే మంచి కాటన్. ఇది పళ్ళు, ఇది బ్లౌజు, ఇది శారీ. ఇది గంధం కలరు, గోల్డ్ కలర్ అండి, కంచి బార్డర్ లాగా, గ్యాప్ బార్డర్ అంటే గద్వాల చీరలకు వస్తాయి అలా. ఓకే,
ఇంతవరకు అవి వచ్చినాయి. ఇంక ఇక్కడి నుంచి మంగళగిరి షిబోరి ప్రింట్. శారీ అంతా మధ్యలో ఇలా డైమండ్లా ఉంటాయి, పెద్ద పెద్ద డైమండ్స్. ఇదే కలరు బ్లౌజ్ వస్తుంది, కంచి బార్డరు అంతే. పళ్ళు సిల్వర్ లైన్స్ వస్తాయి. స్క్రీన్ షాట్. ఇవి ఇంకా అయిపోయినాయండి. ఇంకా మళ్ళీ ప్రింటెడ్ ఇంక ఈ 4 చీరలే ఉన్నాయి. ఇదొకటి. ఇది మనకి ఇంకా ఓపెన్ చేయడానికి ఏముంటుందంటే ఈ గంధం కలరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, చేతికి కంచి బార్డర్ ఉంటుంది. ఇది చిన్న బార్డరు. ఇదొకటి. అమ్మో, ఇక్కడ బార్డర్లో ఏ కలర్ వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇది మంగళగిరి పట్టుకి షిబోరి ప్రింట్ కంచి బార్డర్తో. ఓకే. అలాగే ఇది ఒక కస్టమర్ కొనేసుకున్నారు, అడ్రస్సు లేరు, ఏమీ లేదు. నాకేమైంది, నా మొబైల్ పాడైందండి. అసలు ఒక 6 అవర్స్ తర్వాత వెళ్ళిపోతున్నాయి మెసేజ్లో. మళ్ళీ వాళ్ళు పెట్టిన వెంటనే నేను చూసుకుంటేనే వారికి అందించగలుగుతాను. ఇది బ్లాక్ సిల్క్ కోట చీరకి నేను వేయించిన ప్రింట్. మావిడ కొనుక్కున్నారు, ఎప్పుడు వెళ్తుందో ఏంటో వారి ఇంటికి చీర. ఇది బ్లౌజ్. బాగుంది కదా. ఇది మీరు చూసే ఉంటారు, యాడ్స్లో కూడా వస్తాయి ఇవి చీరలు. ఇలా లెనిన్ అనమాట, లైట్ కలర్. ఇదే ప్రింటెడ్. ఇది పౌటంచ్ వస్తుంది. ఈ పువ్వులే ప్రింటెడే బ్లౌజ్ వస్తుంది. ఒకటి పెట్టుకున్నానండి, నేను బ్లౌజ్ కుట్టించాలి. నేను కట్టుకుని వీడియో చేద్దాం అనుకున్నాను కానీ పూజలతో సరిపోతుంది నాకు. అలాగే ఇవి టిష్యూ లెనిన్లకి నేను వేయించిన కలంకారీ ప్రింట్. ఇలా ఇది ఆల్ ఓవర్ ఇలాగే ఉండి బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్కి ఇలా వస్తుంది. 2 అద్దాలు వస్తాయి. ఇది లైట్ ఆరెంజ్ కలర్, ఇది లైట్ క్రీమ్ కలర్. ఒక చీర ఓపెన్ చేయనా, అది పళ్ళు. ఒక చీర చూపిస్తేనే కానీ తెలియదులేండి. బ్లౌజ్కి సిల్వర్ లైన్స్ వచ్చినాయి, అసలు వర్క్ కూడా అవసరం లేదు. కానీ నేనే ఈపుకి ఇలా అద్దాలు పెట్టించి, రేకులేనండి అద్దాలంటే. చేతికి బార్డరు ఇలా ఉంటుంది. కాంబినేషన్ వండర్, మామూలుగా లేదు. సరదాగా కట్టుకుంటే భలే ఉంది. ఈవినింగ్ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లకి, కిట్టీలకి. స్క్రీన్ షాట్. అందులో లైట్ లెమన్. ఇందులో ఒక చీర నాదేనండి, కట్టుకుంటాను. చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అదిగోండి, ఇది బ్లౌజు. ఇది పౌటంచు. దీనికి ఎంత బాగా సూట్ అయించండి కాంబినేషన్. నేను ఇప్పేసి మడతలు పెట్టేశాను, అందువల్ల బాగుంది. లైట్ గోల్డ్ ఉష్ ఎల్లో. తర్వాత చందేరీలు ఎప్పుడు అడిగేస్తున్నారు చిన్న బార్డర్లో. ఇది కూడా నిన్న కూడా స్క్రీన్ షాట్లో ఉంది, నేను అసలు ఎవ్వరికీ స్పందించలేదు. చందేరి చిన్న బార్డర్ అండి, రెడ్. ఈ బార్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇంక ఇది చెప్పక్కర్లేదు, స్క్రీన్ షాట్లు ఇప్పుడు కూడా వస్తానే ఉన్నాయి. ఇక్కడే వీడియో చేశాను ఒకటి. అదిగోండి ఇలా ఉంటుంది చీరంతా. ఇది ఒక కస్టమరు ప్రీ బుకింగ్ తీసుకున్నారు, అంటే ఇంక నేను చెప్పినా వినకుండా మనీ వేసి పక్కన పెట్టుకున్నారు. వారి కోసం వచ్చింది అని తెలియటం కోసం వీడియో చేశాను. ఆవిడని ఎత్తుక్కోలేను కదా నేను ఎక్కడున్నారో. ఈ మధ్యన ఉన్నాయి అన్నీ అలా అయిపోతున్నాయి. ఈ చీరలు అన్నీ అయిపోయినాయి. లాస్ట్ పీసు. స్క్రీన్ షాట్. మంగళగిరి పట్టు చీర ప్రింటెడ్ బ్లౌజు. ఓకే. చందేరిలో ఇదొక కలర్. మరి చూపించే మళ్ళీ వచ్చేసిందో ఏమో. ఇది సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుంది. ఓకే. బిగ్ బార్డర్. ఇది కూడా చందేరి. ఇది కూడా ఎవరో అడిగారు మొన్న.
ఏదో వారికి ఏది బాగుంది అనిపిస్తే అది స్క్రీన్ షాట్లు పెడతారు, కొన్నారా కొనలేదే కాదు, స్క్రీన్ షాట్లో ఉంటాయి అంతే. ఈ రెడ్డే బ్లౌజ్ వస్తుందండి. ఇవే శారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.